पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శాంతోయం ఆత్మ, శాంతి స్వరూపుడైన పరమాత్మ అందరికీ సుఖశాంతులను ప్రసాదించుగాక. శ్రీమద్ భగవద్గీతలో ఇప్పుడు 4వ అధ్యాయం మనం మాట్లాడుకోవాల్సి ఉంది. 3 అధ్యాయాలు పూర్తయినాయి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో మనకు సమస్య ఏమిటి అనేటటువంటి దాన్ని మనకు స్పష్టంగా తెలియచేయటం జరిగింది. అలాగే 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని తెలియచేశారు. నీవు ఆత్మస్వరూపమని తెలుసుకొని నీవుగా ఉండటమే జ్ఞానము అనేటటువంటిది మనకు సాంఖ్యయోగంలో తెలియచేశారు. అలాగే జ్ఞానదృష్టితో ఉండటమే శ్రేయోదాయకం అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకున్నాం. అయితే సాంఖ్యయోగంలో కూడా కర్మలు ఏ విధంగా చేయాలి అనేటటువంటిది మనకు చెప్పారు. కర్మణ్యవాధికారస్తే అనేటటువంటి శ్లోకంలో, అలాగే కర్మజం బుద్ధియుక్తాహి అనేటటువంటి శ్లోకంలో, ఈ శ్లోకాల్లో కర్మ గురించి కూడా మనకు తెలియచేశారు. అంటే సాంఖ్యయోగం అనేటటువంటిది సంఖ్యానం చేయటం అంటే విడగొట్టటము. నీవు ఎవరో నీకు తెలియచేసి నీవు కానిది ఏదో నీకు తెలియచేశారు. ఒక రకంగా యథార్థమైనటువంటి నిన్ను నీకు పరిచయం చేశారు. అయితే పక్కనే మళ్ళా కర్మయోగం గురించి కూడా చెప్పారు. కర్మలు ఈ విధంగా చేయాలి అనేటటువంటిది కూడా మనకు తెలియచేశారు. సరే, తర్వాత వచ్చి కర్మయోగంలో కర్మల గురించి ఎంతో విపులీకరించి మనకు తెలియచేయటం అనేది జరిగింది. కర్మలు ఎందుకు చేయాలి అనేటటువంటిది, ఏ విధంగా చేయాలి అనేటటువంటిది, ఇవన్నీ కూడా మనకు కర్మయోగంలో తెలియచేశారు. కర్మయోగంలో తెలియచేసినప్పుడు మళ్ళా కేవలము కర్మయోగంలో కర్మల గురించే కాకుండా మళ్ళా తీసుకొచ్చి చివరికి ఏ విధంగా చేశారు అంటే తత్వదృష్టితో ఈ కర్మలు చేయాలి అన్నారు. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః అన్నారు. అంటే నీవు ఈ కర్మలన్నీ కూడా ఏ విధంగా చేయాలి అంటే ఆధ్యాత్మచేతస. అలాగే కర్మయోగంలో నిన్ను నీవు తెలుసుకొని ఈ కర్మలన్నీ చేస్తున్నటువంటిది ఈ ప్రకృతే, నేను కాదు అనేటటువంటి దృష్టి ఏర్పరచుకోవాలి అనేటటువంటిది మనకు చెప్పడం జరిగింది. మరలా అంటే కర్మయోగంలో కూడా జ్ఞానదృష్టి ఏర్పరచుకోమని చెప్పారు. సాంఖ్యయోగంలో జ్ఞానం గురించి చెప్పారు, కర్మ గురించి చెప్పారు, రెంటి గురించి చెప్పారు. సరే, మళ్ళా తర్వాత కర్మయోగము అని చెప్పేసి
కర్మయోగంలో కూడా మళ్ళా జ్ఞానదృష్టి ఏర్పరచుకోవటమే శ్రేయోదాయకము అనేటటువంటి దాన్ని మనకు తెలియచేయటం జరిగింది. ఇప్పుడు 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ 4వ అధ్యాయం జ్ఞానయోగము అని అందరూ కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాము. అయితే యథార్థానికి ఈ అధ్యాయం యొక్క పేరేమిటి అని మనం చూస్తే జ్ఞాన కర్మ సన్యాస యోగము. జ్ఞానయోగముగా మనం పిలుచుకుంటున్నటువంటి ఈ అధ్యాయం పేరేమిటి అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగము అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఈ అధ్యాయంలో కూడా కర్మ గురించి తెలియచేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎందుకు ఈ విధంగా ఈ రెండింటినీ తీసుకొస్తున్నారు. అసలు అర్జునుడు అడిగినట్లుగా జ్ఞానమే ఉత్తమమైనది అయినప్పుడు ఆ జ్ఞానం గురించి మనకు తెలియచేస్తే సరిపోతుంది. సాంఖ్యయోగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం నిజానికి అదే అయి ఉంది. మన గురించి మనకు తెలియచేశారు. మళ్ళా కర్మలు ఏ విధంగా చేయాలి అనేటటువంటిది సాంఖ్యయోగంలోనూ తెలియచేశారు. పని తర్వాత వచ్చి కర్మయోగం అని చెప్పి కేవలము కర్మ గురించి మాట్లాడకుండా మళ్ళా నువ్వు ఇదంతా కూడా ఈ ప్రకృతి చేసుకుంటుంది అనే దృష్టి ఏర్పరచుకుని నీవు ఆత్మస్వరూపము అనేటటువంటి ఆ దృష్టితో ఉండాలి అనేటటువంటిది చెప్పారు. సరే, కర్మయోగంలో కొంతవరకు జ్ఞానం గురించి చెప్పారు అని అనుకుంటే ఇప్పుడు వచ్చి ఇది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో కూడా మళ్ళీ కర్మ గురించి చెబుతున్నారు. ఎందుకు ఈ విధంగా అన్నది మనం ఆలోచించినట్లయితే మనకు ఎంతో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనకు అవగాహన అవుతుంది. ఏమిటి ఆ ముఖ్యమైనటువంటి విషయం అని మనం చూసినట్లయితే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మత జీవితము అనేటటువంటిది ఆధ్యాత్మిక జీవితము అనేటటువంటిది. మత జీవితము అనేటటువంటి దానిలో ఒక ఇష్టదైవాన్ని నువ్వు ఆరాధిస్తూ ఆ ఇష్టదైవం గురించి నువ్వు తెలుసుకొని నీవు ఏ విధంగా కర్మలు ఆచరించాలో ఆ విధంగా నువ్వు కర్మలు ఆచరించుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా నువ్వు కర్మలు ఆచరించుకుంటూ వెళ్ళినట్లయితే నీ అజ్ఞానం పోగొట్టుకొని జ్ఞానదృష్టి ఏర్పరచుకోవటానికి కావలసినటువంటి ఒక యోగ్యత నీకు ఏర్పడుతుంది. ఒక యోగ్యత నీకు ఏర్పడుతుంది. సరే, జ్ఞానదృష్టి ఏర్పరచుకున్న తర్వాత నువ్వు కర్మలన్నీ మానేయాలా అంటే మానేయవద్దు అనేటటువంటిది కూడా మనకు స్పష్టంగా 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఇది ముందులు ఈ కర్మలన్నీ కూడా ఎందుకు చేయాలి, ఈ మత జీవితం అనేటటువంటిది ఎందుకు, దైవారాధన కానీ అలాగే ఈ పూజలు వ్రతాలు కానీ నోములు కానీ దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ జపం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి అంటే నీ మనోమాలిన్యాన్ని పోగొట్టుకొని నీవు జ్ఞాన దృష్టి ఏర్పరచుకుని ఆ జ్ఞానాన్ని స్థిరపరచుకోవటం కోసం ఆ దృష్టితో నువ్వు ఉండటం కోసం ఇవన్నీ కూడా చేయాలి. మరి ఆ తర్వాత విషయం ఏమిటి అంటే అవన్నీ కూడా ఆచరించాలి. ఎందుకనంటే నిన్ను చూసి కొంతమంది అదేవిధంగా నడుస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఒకటి నువ్వు ఆచరించాలి అనేటటువంటిది మనకు యజ్ఞదాచరతి శ్రేష్ఠ అనేటటువంటి శ్లోకంలోనే మనకు తెలియజేశారు. అంటే ఈ రెండూ కూడా ఎలాంటివి అంటే ఒక్క నాణ్యానికి బొమ్మ బొరుసు అంటారు కదా మీరు, అలాంటిదన్నమాట.
దేన్ని కూడా వదిలిపెట్టేది కాదు. అది కర్మలు నేను వదిలేస్తాను అంటే అది సాధ్యమే కాదు అనేటటువంటిది కూడా మనకు స్పష్టంగా నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ అనేది మనకు మన తండ్రి చెప్తున్నారు. అది అసలు సాధ్యం కాదు. అయితే ఆ కర్మలన్నీ కూడా ఎలా జరగాలి అనేటటువంటిది మనకు చెప్తున్నారు. కర్మలు జరుగుతాయి, తప్పదు. ప్రతి క్షణము ఏదో ఒక కర్మ జరుగుతూనే ఉంటుంది. అది శారీరక కర్మ కావచ్చు, మానసిక కర్మ కావచ్చు, వాక్ కర్మ కావచ్చు. ప్రతి క్షణము ఒక కర్మ జరుగుతూ ఉన్నప్పుడు నీవు ఏ దృష్టితో ఉండాలి అనేటటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. అది ఏ దృష్టితో ఉండాలి? జ్ఞాన దృష్టితో ఉండాలి. జ్ఞాన దృష్టితో ఉండి ఈ కర్మలన్నీ కూడా మనకు శాస్త్రంలో నిన్ను ఏ విధంగా చేయమని చెప్పారో ఆ విధంగా చేయాలి అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము ఇది. ఈ కర్మలు ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి, తప్పదు. దేహం ఉంది కాబట్టి. నీకు జ్ఞాన దృష్టి గనుక లేకపోతే ఈ కర్మలన్నీ కూడా నిన్ను కర్మబంధంలో పడవేస్తాయి. కర్మబంధంలో పడవేస్తాయి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇప్పుడు జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవటానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. కొంతమందికి అసలు జ్ఞానం అంటే ఏమిటి అనేటటువంటిది కూడా అవగాహన లేకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ ఇదంతా కూడా ఆ ఇష్టదైవం ప్రకారమే జరుగుతుంది, ఏ ఫలమైనా సరే ఆ ఇష్టదైవం యొక్క ప్రసాదమే అని ఆ దృష్టి ఏర్పరచుకొని ఆ దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలియచేయటం జరిగింది. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళ యొక్క మనోమాలిన్యం అనేటటువంటిది పోయి వాళ్ళు జ్ఞాన దృష్టి ఏర్పరచుకోవటానికి, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయటానికి వాళ్ళు యోగ్యత ఏర్పరచుకోగలుగుతారు. యోగ్యత ఏర్పరచుకున్న తర్వాత జ్ఞాన దృష్టి ఏర్పరచుకొని ఆ దృష్టితో ఉంటూ ఈ కర్మలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇది ఎలాంటిది అంటే, ఈ కర్మలన్నీ ఎందుకోసం అంటే మాలిన్యం పోగొట్టుకుని జ్ఞానదృష్టి ఏర్పరచుకోవటం కోసం. జ్ఞానదృష్టి ఏర్పరచుకున్న తర్వాత ఆ దృష్టితో ఈ కర్మలన్నీ చేయటం, ఇది జరగాలి. అప్పుడు ఏమవుతుంది? మత జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి చక్కటి సమన్వయం అన్నది ఏర్పడుతుంది. ఈ సమన్వయం అన్నది ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే, మత జీవితం నువ్వు ఎంత చక్కగా ఆచరణలో పెట్టి, ఎంత భక్తి భావనతో ఉన్నా, ఒక ఇష్టదైవాన్ని ఎంతగా నువ్వు ఆరాధిస్తూ ఉన్నా, అలాగే నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఆ ఇష్టదైవం ప్రకారమే నేను చేస్తున్నాను, నాకు ఏ ఫలితం వచ్చినా నా ఇష్టదైవం యొక్క ప్రసాదమే అని నువ్వు ఎంతగా అలా ఉంటున్నా, ఆ మత జీవితం నువ్వు ఎంతగా ఆస్వాదిస్తున్నా, నీవు శ్రవణ మననాలు చేయకుండా, జ్ఞానం అంటే ఏమిటో నీవు తెలుసుకోకుండా ఉన్నప్పుడు అది నిజానికి అది సరైనటువంటిది కాదు. ఇక్కడ అనేక మంది కేవలము ఆ మత జీవితంలో ఎంతో చక్కగా వాళ్ళు ఆ మత జీవితాన్ని ఆచరణలో పెట్టుకుంటున్నారు, ఎంతో భక్తి భావనతో దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అక్కడే నీవు నిలిచిపోయినట్లయితే, సత్యమేదో తెలుసుకోకుండా నువ్వు అక్కడే కూరుకుపోయినట్లయితే, దానివల్ల నువ్వు పొందేటటువంటి ప్రయోజనం అనేటటువంటిది
అది పూర్ణమైనటువంటి ప్రయోజనం కాదు. జన్మ సఫలం చేసుకోవటానికి అది ఉపయోగపడదు. అదంతా ఎందుకోసమంటే జ్ఞానంలో స్థిరపడటానికి కావలసినటువంటి ఒక యోగ్యత పెంపొందించుకోవటం కోసమే, అంతే. అలాగే మత జీవితం సరైన రీతిలో ఆచరించకుండా మాకు వాటితో పనేమీ లేదు, మేము జపము చేయము, అలాగే పూజలు చేయము, మాకు ఏ దేవుడంటే కూడా లెక్కే లేదు, మేము ధ్యానం చేసుకుంటాము, మేము ఇప్పుడు శాస్త్రం ఏం చెబుతుందో ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మేము అవగాహన చేసుకుంటాము అని ఎవరైనా అన్నట్లయితే దానివల్ల కూడా ఏ ప్రయోజనము లేదు అనేది మనకు మహాత్ములు చెప్తున్నారు. అంటే మత జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలో, అక్కడ భక్తి అంటే ఏమిటో, ఆరాధన అంటే ఏమిటో, తద్వారా మన మాలిన్యాలు ఏ విధంగా పోగొట్టుకోవాలో అవన్నీ కూడా చేయకుండా వాటితో మాకే సంబంధము లేదు అనుకొని ఏదో ఒక గ్రంథం తీసుకొని ఉపనిషత్తులు కానీ లేదా బ్రహ్మసూత్రాలు కానీ అవి పఠించటం కానీ లేదా శ్రవణం చేయటం కానీ చేసి మేము ఇప్పుడు ఈ జ్ఞాన దృష్టితో ఉంటాము అంటే అది సరైంది కాదు, దానివల్ల నీకు ఏ ఫలితము రాదు అంటున్నారు. ఎందుకని రాదు? మత జీవితంలో నువ్వు ఏ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలో ఆ మాలిన్యాన్ని నువ్వు పోగొట్టుకోలేదు. ఆ మాలిన్యాన్ని నువ్వు పోగొట్టుకోనప్పుడు నువ్వు ఒక్కసారిగా ఇటు వచ్చి నేను జ్ఞానదృష్టితో ఉంటాను అంటే దానివల్ల నీకు ఏ ప్రయోజనము లేదు. కాలం వృధా అవటం తప్ప నువ్వు ఏది పొందాలో దాన్ని పొందలేవు అనేది చెప్తున్నారు. అలాగే కొంతమంది ఇప్పుడు రకరకాలైనటువంటి ధ్యాన పద్ధతులు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. మేము ఏ దేవుణ్ణి కూడా పట్టించుకోము, మాకు దాంతో దేంతో కూడా సంబంధం లేదు, మేము కేవలము మెడిటేషన్ చేస్తాము, కేవలము ధ్యానమే చేస్తాము, ఆ ధ్యానంలో మేము ఒక స్థితిలో ఉంటాము అని చెప్తున్నారన్నమాట. మనకు శాస్త్రం ఏం చెప్తుంది, మహర్షులు ఏం చెప్తున్నారంటే అది సరైనటువంటి విధానం కాదు. నీవు మత జీవితంలో ఏది ఆచరించాలో అది ఆచరించి ఆ మాలిన్యం పోగొట్టుకున్నప్పుడే నీకు ఈ ధ్యానం అనేటటువంటిది ఉపయోగపడుతుంది తప్ప ఈ ధ్యానం అనేది నీకు ఉపయోగపడదు అనేది మనకు స్పష్టంగా తెలియచేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అవగాహన అవుతున్నది ఏమిటి అంటే ఇటువైపు ఇవన్నీ కూడా మనం సరైనటువంటి రీతిలో ఆచరించుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ఆచరించుకుంటూ వెళ్ళినప్పుడు మన మనోమాలిన్యం అనేటటువంటిది తగ్గుతుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపాలు, కపటం, శత్రుత్వం ఇవన్నీ తగ్గుతాయి. అనవసరమైనటువంటి విషయ చింతన తగ్గిపోతుంది, మనస్సు కుదుట పడుతుంది, శాంతిగా ఉంటుంది. అప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకోవటానికి వీలవుతుంది, నువ్వుగా ఉండటానికి వీలవుతుంది. నువ్వుగా ఉండి మరి దేహం ఒకటి ఉంది కాబట్టి అది కర్మలు చేయాలి కాబట్టి నీవుగా ఉండి అంటే జ్ఞాన దృష్టితో ఉండి ఈ కర్మలు ఈ దేహం చేసుకుంటుంది అని ఆ దేహ కదలికలకు నేను సాక్షినై ఉన్నాను అని నీవుగా ఉండటం అన్నది కుదురుతుంది. ఇది సరైనటువంటి విధానము అన్నది మనకు చెప్తున్నారు. ఇది ఎలాంటిదంటే కొంతమంది ప్రజాసేవకులు ఉంటారు, రాజకీయ నాయకులు అంటారు కదా, వాళ్ళ జీవితము ఎక్కడ మొదలవుతుందంటే ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్ల గురించి ఆలోచిస్తూ వాళ్ళకు ఏదైనా కావాలి అంటే దాని గురించి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటారన్నమాట. ఆ కర్మలన్నీ అవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు క్రమేణ ప్రజలకు దగ్గరై వాళ్ళు ఒక పదవిలోకి వచ్చినప్పుడు ఆ పదవితో ఇంకా ఇక్కడ వీళ్లకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకెళ్తారన్నమాట.
అంటే ఈ పదవి అనేటటువంటిది ప్రజలకు సేవ చేయటానికి వాళ్ళకు అడ్డు కాదు, ఇంకా ఉపయోగపడిందన్నమాట. ఇంకా వాళ్ళకు ఎక్కువ సేవ చేయటానికి ఉపయోగపడుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఎక్కడి నుండి మొదలయ్యారు? ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ జీవితం మొదలైతే వాళ్ళు క్రమేణా ఒక పదవిలోకి వస్తే ఆ పదవి కూడా ఎందుకు ఉపయోగపడుతుంది? వీళ్లకు, ఈ ప్రజలకు ఇంకా మేలు చేయటానికి ఇక్కడ ఉపయోగపడుతూనే ఉంది. అయితే అక్కడ ఆ పదవిలో ఉన్నటువంటి ఆ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం వాళ్లకు ఆస్వాదిస్తూనే ఉంటారు. ఇది మీకు అర్థమైందనుకుంటాను ఈ ఉదాహరణ. ఇక్కడ కూడా అంతే. మనం ఈ కర్మలు చేస్తూ ఉండేది ఎందుకోసం అంటే జ్ఞానదృష్టి ఏర్పరచుకోవటం కోసం. జ్ఞానదృష్టి ఏర్పరచుకున్న తర్వాత కర్మలు ఎందుకోసం అంటే దేహం చేయాలి కాబట్టి అప్పుడు జ్ఞానదృష్టితో కర్మలు చేస్తూ ఉంటే ఇది మనకు శాస్త్రం ఏం చెబుతుంది? కర్మ సుకౌశలం అన్నది. ఈ కర్మలన్నీ కూడా ఇంకా ఎంతో మనం మెరుగ్గా చేయగలుగుతాం. ఇంకా మనం చేసేటటువంటి కర్మలు ఎందరికో ఉపయోగకరంగా ఉంటాయి అనేటటువంటిది మనకు చెప్తున్నారన్నమాట. అందుకోసమని మనకు శ్రీమద్ భగవద్గీత ఈ కర్మ జ్ఞానము ఈ రెండు కూడా సమన్వయం చేసుకుంటూ మనకు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకు బోధించటం అనేది జరిగింది. ఇది ఒక మహా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. నిజానికి ఆలోచించి చూస్తే ఏ గ్రంథంలోనూ కూడా ఇంత వివరంగా ఈ కర్మ అలాగే జ్ఞానం ఈ రెండు కూడా సమన్వయం చేసి రెండు కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే నీవు పూర్తిగా ఇక్కడ నీ జన్మ సార్థకం చేసుకోగలవు అనేటటువంటిది ఇంత స్పష్టంగా చెప్పినటువంటి గ్రంథం మరేది కూడా లేదు అని చెప్పొచ్చు అన్నమాట. కర్మయోగము అని చెప్పేసి కర్మ ఇదిగో ఈ విధంగా చేయాలి అని మనకు తెలియచేసినటువంటిది ఇంత స్పష్టంగా శ్రీమద్ భగవద్గీత అని అనటంలో ఏ అతిశయోక్తి లేదనమాట. అంత మహత్తరమైనటువంటి గ్రంథం శ్రీమద్ భగవద్గీత. ఎందుకోసమంటే నేను జ్ఞానిగా ఉండదలుచుకున్నాను, నాకు ఈ జీవితంతో నాకే సంబంధము లేదు అని చెప్పేసి చేసే పనులన్నీ వదిలేసి భార్యాబిడ్డలను వదిలేసేసి అన్నిట్లో తెగదెంపులు చేసుకుని ఎక్కడో అరణ్యాల్లో ఉండి నా వరకు నన్ను నేను ధ్యానించుకుంటూ ఉంటాను, నాకు ఇక ఈ ప్రపంచంతో సంబంధం లేదు అనుకుని అలా ఈ రోజున ఎంతమంది వెళ్ళగలుగుతారు? వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి అన్నది అది వేరే విషయం. అది ఎంతమందికి అసలు సాధ్యమవుతుంది? ఆ విధంగా అన్నీ వదిలేసి వెళ్ళి ఒంటరిగా ఉండి నిరంతరము తన్ను తాను ధ్యానించుకుంటూ ఉండటం అనేది ఎవరికి కూడా సాధ్యం కానే కాదు. అది ఇక్కడ మనం పనులు చేయాల్సి ఉంది. మనకంటూ కొన్ని ధర్మాలు ఉన్నాయి. అలాగే ఈ దేహం ఉంది. ఈ దేహానికి సంబంధమైనటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి, కర్మలు ఉన్నాయి. ప్రతి క్షణము అన్నట్లుగా ఒక కర్మ జరుగుతూనే ఉంది. మరి ఇవన్నీ వదిలేసేసి వెళ్ళటం అనేది మనకు సాధ్యం కానప్పుడు మనం మోక్షం పొందే అవకాశం లేనే లేదు కదా. మరి మనలాంటి వాళ్లకు పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించితే భగవద్గీత దానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం మనకు అందించిందనమాట. నువ్వు ఇదిగో ఈ కర్మలన్నీ ఇదిగో ఈ విధంగా చెయ్యి. ఈ జ్ఞానదృష్టి ఏర్పరచుకున్న తర్వాత కూడా నువ్వు ఇదిగో ఈ కర్మలన్నీ ఇదిగో ఈ విధంగా చెయ్యి. ఆ విధంగా చేసినప్పుడు నీకే కాదు లోకానికి మేలు జరుగుతుంది, నీవు మోక్షం పొందుతావు అనేటటువంటిది మనకు స్పష్టంగా మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో తెలియచేయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం 4వ అధ్యాయం మనకి ఏం చెప్తుంది అంటే ఈ సమన్వయాన్నే ఇంకా వివరంగా మనకు తెలియచేయటం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ అధ్యాయంలో ఇంకా వివరంగా మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకోవటానికి ఆస్కారం ఉంది. ఇక్కడ 4వ అధ్యాయం ఇందాక చెప్పుకున్నట్లుగా జ్ఞాన కర్మ సన్యాస యోగము ఇది. ఎందుకని ఈ విధంగా ఈ అధ్యాయానికి వ్యాసమహర్షి ఈ పేరు పెట్టారు అంటే ఈ సమన్వయం మనం అర్థం చేసుకోవటం కోసమే. ఏ సమన్వయం? ఇటు మత జీవితానికి ఇటు ఆధ్యాత్మిక జీవితానికి ఉన్నటువంటి ఒక సమన్వయం ఇదన్నమాట.
అథ చతుర్థో అధ్యాయः జ్ఞానకర్మసన్యాసయోగः. శ్రీభగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్నహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహు మను ఇక్ష్వాకవే అబ్రవీత్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఈ యోగము అని అంటున్నారు ఇక్కడ. ఈ యోగము అంటే ఏ యోగము? కర్మయోగమా లేకపోతే జ్ఞానయోగమా? ఇప్పుడు ఎందుకంటే మనకి 2 యోగాలు మనకు పరిచయం చేశారు మన తండ్రి. అర్జున విషాద యోగము అంటేనేమో అది సమస్య. ఆ సమస్య ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనకు చెప్పారు. రాగము, శోకము, మోహంతో కూడి ఉంది అనేది మనం అర్థం చేసుకున్నాం. ఆ తరువాత సాంఖ్యయోగం అంటే అది జ్ఞానము, తర్వాత కర్మయోగం. అంటే జ్ఞానయోగము చెప్పారు, కర్మయోగము చెప్పారు ఆ రెండిట్లోనూ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నారు అంటే ఇమం యోగం అంటున్నారు, ఈ యోగము అంటున్నారు. ఈ 2 యోగాలు అన్నమాట మాట్లాడలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఈ 2 యోగాలు అన్నమాట మాట్లాడలేదు. ఈ యోగము అన్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ అవి 2 కాదు, ఒక్కటే అనేది. ఇది ఎలాంటిదంటే ఒక రకంగా మీరు ఒక తాడు పేనాలనుకోండి, 2 పాయల్లాగా ఉంటాయి. ఆ 2 పాయలు కలిపి అలా పెనుకుంటూ వెళితే అది గట్టి తాడవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇటు కర్మ ఇటు జ్ఞానం ఈ 2 కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి అన్నమాట. దీన్ని అర్థం చేసుకుని ఎప్పుడు కూడా మనం ఉండాలి. ఇది అందుకని భగవంతుడు ఏం చెబుతున్నారు ఇక్కడ? ఏమో మీ యోగం అంటున్నారు. ఈ యోగము, ఈ యోగాన్ని నేను ఎప్పుడో దీన్ని సూర్యుడికి చెప్పారంట. సూర్యభగవానుడికి ఈ యోగం గురించి నేను తెలియచేశాను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం. నేను సూర్యభగవానుడికి ఈ యోగం గురించి నేను తెలియచేశాను. ఇది ఎలాంటి యోగమట? అవ్యయం, వ్యయం కానటువంటి యోగం. నాశనం అన్నది లేదు ఈ యోగానికి. ఎందుకు నాశనం లేదు అని అంటున్నారు ఇక్కడ? శ్రీమద్భగవద్గీత మనం ప్రతి అధ్యాయంలోనూ కూడా మనం చూసినట్లయితే అధ్యాయం చివర ఏముంటుంది? ఇది ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాది. ఇది ఉపనిషత్తుల యొక్క సారమై ఉంది. ఈ ఉపనిషత్తులు ఎక్కడి నుండి వచ్చినాయి? వేదాలు. వేదము అనగానే అది జ్ఞానము. ఈ జ్ఞానము అనేటటువంటిది ఎప్పుడు కూడా నాశనం కానటువంటిది. జ్ఞానము ఎప్పుడూ కూడా నాశనం కానటువంటిది, వ్యయం కానటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఇది వచ్చిపోయేది కాదు. ఇది అవ్యయమైనటువంటిది, సనాతనమైనటువంటిది, బహు పురాతనమైనటువంటిది. అలాంటి అవ్యయమైనటువంటి ఈ జ్ఞానాన్ని అంటే ఈ యోగాన్ని నేను పూర్వము సూర్యుడికి తెలియచేశాను. సూర్యుడు ఏం చేశాడు? వివస్వాన్ మనవే ప్రాహు. సూర్యుడు ఏం చేశాడు అంటే ఆయన కుమారుడైనటువంటి మనువుకి దీన్ని బోధించారట. ఈ యోగాన్ని మనువుకి బోధించారట. వైవస్వత మనువు అంటారు. ఆ మనువుకి బోధించితే మనువు ఏం చేశాడట? ఆయన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడికి బోధించారట. ఎవరు ఈ ఇక్ష్వాకుడు అంటే సూర్యవంశం సంబంధమైనటువంటి ప్రభువు ఆయన. ఆయన నుండే ఇక్ష్వాక
వంశము అనేటటువంటిది. అంటే దశరథుడు, తర్వాత శ్రీరాముడు, వీళ్ళందరూ కూడా ఆ వంశంలో వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఆ విధంగా ఇక్ష్వాకు అనేటటువంటి రాజుకి బోధించారట. సూర్యుడు మనువుకి, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. సరే, బాగానే ఉంది ఇది. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఇది పరంపరా ప్రాప్తంగా అట్లాగా నెమ్మదిగా కొంతకాలం రాజర్ష, రాజులకు అలాగే ఋషులకు అన్నప్పుడు బ్రాహ్మణులు అనవచ్చు ఇక్కడ, లేదా క్షత్రియులు బ్రాహ్మణులు అని కూడా తీసుకోవచ్చు, లేదా క్షత్రియులలో ఋషులుగా ఉన్నటువంటి వాళ్ళు విశ్వామిత్ర మహర్షిలాగా అలా అయినా తీసుకోవచ్చు. ఏదేమైనా కానీ ఆ తర్వాత ఇక్ష్వాకు మహర్షి, ఇక్ష్వాకు చక్రవర్తి తరువాత ఇది కాస్త పరంపరగా కొంత దూరం ప్రయాణించింది. ప్రయాణించిన తర్వాత ఏమైంది? కాలే నేహ, కాలక్రమంలో ఇది నెమ్మదిగా ఏమైంది? లుప్తమైపోయింది. ఆ తర్వాత ఇది మరుగున పడిపోయింది. ఇది మరుగున పడిపోయింది అంటే పూర్తిగా ఇది కనుమరుగైపోలేదు, పూర్తిగా నాశనమైపోలేదు. గుర్తుంచుకోవాల్సింది. అందుకని చెప్పేసి అవ్యయము అన్న మాట మాట్లాడారు ఇక్కడ. ఇది వ్యయమయ్యేది కాదు, నాశనమయ్యేది కాదు ఈ జ్ఞానము. ఇది శాశ్వతమైనటువంటి జ్ఞానము. ఇది తాత్కాలికంగా అది మరుగున పడిపోయింది. దీన్ని ఆచరణలోకి ఇప్పుడు ఎవరు కూడా తీసుకోవటం లేదు. ఈ యోగం ఇప్పుడు ఎవరికి కూడా తెలియటం లేదు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సరే, ఇప్పుడు అలా మరుగున పడిపోయినటువంటి ఆ యోగాన్ని మరలా దాన్ని బయటకు తీసి ప్రపంచానికి అందించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఆ యోగాన్ని ప్రపంచానికి మళ్ళా అందించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇదిగో ఇప్పుడు ఈ సమయంలో అది నీకు అందిస్తున్నాను అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోస్మే సఖా చేతి రహస్యం హే తదుత్తమం. ఈ సనాతనమైనటువంటి బహు పురాతనమైనటువంటి ఈ ప్రాచీన యోగాన్ని ఎప్పుడో నేను సూర్యుడికి చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు నీకు నేను తెలియచేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? భగవద్గీత అనేటటువంటిది నిజానికి కేవలము 5130 సంవత్సరాలు, 5150 సంవత్సరాల నాటిదో కాదు. ఇది సనాతనమైనటువంటిది. ఇది అతి పురాతనమైనటువంటిది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అది. ఇప్పుడు మరలా ఇది అవసరమైంది కాబట్టి దీన్ని నేను నీకు చెప్తున్నాను అనేటటువంటిది చెప్తున్నారన్నమాట. సయేవాయం మయాతి అధ్యో యోగ ప్రోక్త పురాతన. పురాతనమైన యోగాన్ని భక్తోస్మే సఖా చేతి రహస్యం హే తదుత్తమం. ఇది అతి రహస్యమైనటువంటిది. ఏమిటి రహస్యం అంటే ఏమిటి? ఇక్కడ ఏది అనుభవమో అది రహస్యము అనబడుతుంది. ఏది అనుభవమో అది రహస్యము అనబడుతుంది. ఈ రహస్యం అనేటటువంటి మాటలో చాలా లోతైనటువంటి అర్థం ఉందన్నమాట. ఎట్లా అంటే ఇది ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదే. శ్రీకృష్ణార్జునుల సంవాద రూపంలో బ్రహ్మ విద్య యోగశాస్త్రం నీకు ఇది నేను అందిస్తున్నాను అన్నది.
ఇది ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి ఈ బ్రహ్మ విద్య కేవలము బ్రహ్మ విద్య కాదు, ఇక్కడ యోగ శాస్త్రము అన్న మాట కూడా మాట్లాడారు. అందుకని ఇక్కడ ప్రతి అధ్యాయంలోనూ మనకు యోగము యోగము అని చెప్పేసి 18 అధ్యాయాలు కూడా యోగం అన్న పేరుతో మనకు వ్యాస మహర్షి మనకు అందించారన్నమాట. యోగ శాస్త్రం అన్నప్పుడు ఏమిటి అంటే కేవలము బ్రహ్మ విద్య అంటే జ్ఞానబోధ చేసేసి నీ తంటాలు నువ్వు పడు అనేటటువంటిది కాదు. ఇది నిజానికి ఎంత అదృష్టమో మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ అలా కాదు. ఇది మనం ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, ఏ విధంగా ఆ జ్ఞాన దృష్టి ఏర్పరచుకుని ఉండాలో, మన నిత్య జీవితాన్ని ఆ జ్ఞాన దృష్టితో ఎలా సమన్వయం చేసుకోవాలో ఎక్కడ ఏ బాధ లేకుండా మనకు అందించారు. ఇది అంతటి మహత్తరమైనటువంటి గ్రంథం ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత అన్నది మనకు అర్థమవుతుందన్నమాట. యోగ ప్రోక్త పురాతన. ఇది రహస్యం. ఎందుకు రహస్యం? ఇది నీకు అనుభవానికి వస్తుంది. ఇది ఏది అనుభవమో అది రహస్యం. నీకు ఒక విషయం ఏదన్నా అనుభవానికి వచ్చిందనుకో అది రహస్యం, మిగతా వాళ్ళకి తెలవదు. అది నీ అనుభవం. నీ అనుభవం అనేటటువంటిది ఎదుటి వాళ్లకు అర్థం కాదు. అది నాకు నొప్పి అని అంటావు నువ్వు. నొప్పి అనేటటువంటిది నీ అనుభవం. అది ఎదుటి వాళ్ళు ఎక్కడ నీకు నొప్పి, ఏం నొప్పి ఏం లేదే, మాకు కనపడటం లేదే, మాకు వినపడటం లేదే అంటారు. అరే అది కనపడేది కాదు, వినపడేది కాదురా బాబు, అది నాకు అనుభవం. ఇక్కడ అంటే ఏంటి? మిగతా వాళ్లకు అది తెలవదు. అది అంటే ఏంటి? నీ వరకే నీకు అనుభవం, నీ వరకే నీకు అనుభవమైనటువంటిది ఏదో అది రహస్యము. ఇక్కడ ఈ మాట ఎందుకు వాడారు అంటే ఇది కేవలము బోధ కాదు. ఈ బోధ అనేటటువంటిది నీకు అనుభవంగా మారుతుంది. నువ్వు అలా ఉంటావు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అంతా కూడా ఆత్మస్వరూపమే. ఆత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు. సర్వం కలిద్వం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. ఇది అనుభవం అంటే. అలాంటి అనుభవం ఇప్పుడు నీకు అలాంటి అనుభవం కలుగుతుంది. అలాంటి అనుభవం కలగటం కాదు, యథార్థంగా కలగటం కూడా కాదు, అది కొత్తగా వచ్చేది కూడా కాదు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నప్పుడు అహం బ్రహ్మస్మి, అహ్మాత్మ, శివోహం అని నువ్వు అలాగా ఉండగలుగుతావు. అది అనుభవం, నీకు అనుభవం. ఎదుటి వాళ్ళు ఎవరికీ కూడా అది తెలియదు. అందుకని అది రహస్యము అనబడుతుంది. అలాంటి ఆ రహస్యమైనటువంటి పురాతనమైనటువంటి ఈ యోగాన్ని, ఈ విధానాన్ని నేను నీకు చెప్తున్నాను అనేది ఇక్కడ చెప్తున్నారు. సరే, ఇది ఎందుకు చెప్తున్నారు? 2 మాటలు ఇక్కడ మాట్లాడారు. భక్తోస్మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఇది ఉత్తమమైనటువంటిది, అధమమైనటువంటిది కాదు. ఇది ఉత్తమమైనటువంటిది, తర్వాత మధ్యమమైనటువంటిది, తర్వాత అధమమైనటువంటివి, అధమాతి అధమమైనటువంటివి ఎన్నో ఉండవచ్చు. కానీ ఈరోజు నేను నీకు చెప్తున్నాను చూడు, ఇది ఉత్తమమైనటువంటిది. ఇంతకన్నా ఉత్తమమైనటువంటిది మరేది కూడా లేనే లేదు. అలాంటి ఉత్తమమైనటువంటిది, రహస్యమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, నాశనం కానటువంటిది, సనాతనమైనటువంటిది అయినటువంటి ఈ యోగాన్ని నేను నీకు తెలియచేస్తున్నాను అని అంటున్నారు. ఈరోజు అనేక మంది రకరకాల మార్గాలు గురించి మాట్లాడుతూ ఉంటారు.
వాళ్ళు ఇదిగో ఈ ధ్యానం చేయమన్నారు, వాళ్ళు ఇదిగో ఈ యోగం ఆచరించమన్నారు అని రకరకాల యోగాల గురించి మాట్లాడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి ధ్యాన పద్ధతుల గురించి మాట్లాడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి ప్రక్రియల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవి ఎవరు అందించారు? ఇదిగో ఆయన అందించారండి. ఇది ఆయన అందించారండి. ఈ ధ్యానం ఎవరు నేర్పారు నీకు? ఇదిగో ఈయన నేర్పించారండి. ఆయన కొన్ని రోజుల పాటు ధ్యానం చేశారట. చేసినప్పుడు ఆయనకి ఇదిగో ఈ విధంగా అనిపించింది, అందుకని ఆయన తరించారు. అదిగో మాకు కూడా ఇది చెప్తున్నారు. ఎవరు కనిపెట్టారు? ఇదిగో ఈయన కనిపెట్టారండి. ఈ విధానం ఎక్కడిది? ఇదిగో ఈయనదండి. ఇప్పుడు ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు చూడండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధ చేస్తున్నాడు. బోధ చేస్తూ ఏమని చెప్తున్నారు? ఇది సనాతనమైనటువంటిది అని చెప్తున్నారు. నేను ఇప్పుడు నీకు ఇది చెప్తున్నాను అని అనటం లేదు, ఇది పురాతనమైనటువంటిది అనేది చెప్తున్నారు అన్నమాట. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం సరైనటువంటి రీతిలో మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు పెద్దలు ఏం చెప్తున్నారు అంటే ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని ఆధారం చేసుకో అని చెప్తున్నారు. ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఎప్పుడూ కూడా మనకు అవ్యయమైనటువంటి సనాతనమైనటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్నే మనకు అందిస్తుంది. అది కూడా కేవలము ఆ జ్ఞానాన్ని అందించి ఊరుకోవటం కాదు, మనం అలాగ ఉండటానికి కావలసినటువంటి సాధన విధానాల్ని కూడా మనకు అందిస్తుంది. అంటే భగవద్గీత నిజానికి ఎంత విశిష్టమైనటువంటి గ్రంథము అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ నా భూతో నా భవిష్యత్తు, ఎంత అద్భుతం నిజానికి ఇది చూడండి. సరే, బాగానే ఉంది. ఇంతటి మాత్రమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి సనాతనమైనటువంటి ఈ యోగాన్ని నీకు అందిస్తున్నాను. ఎందుకు అందిస్తున్నానో తెలుసా? భక్తోస్మి సకాశేతి రహస్యం. నీవు నాకు భక్తుడవు కాబట్టి, నీవు నాకు సఖుడవు కాబట్టి. రెండు విషయాలు ఇక్కడ. సఖుడు అంటే ఎవరు? సఖుడు అంటే ఎవరు? కలిసిమెలిసి ఉండేవాడెవడో వాడే సఖుడు అట. ఎప్పుడూ కలిసిమెలిసే ఉన్నారన్నమాట. వాళ్ళు ఎప్పుడూ విడిపోలేదు, వాళ్ళు ఎప్పుడూ కూడా విడిపోలేదన్నమాట. కలిసిమెలిసి ఉన్నారన్నమాట. అలా కలిసిమెలిసి ఉన్నటువంటి వాడు సఖుడు. బానే. రెండో విషయం ఏమిటి? భక్తుడై ఉండాలి. భక్తుడై ఉండటం అన్నది ఒకటి, సఖుడై ఉండటం అన్నది ఒకటి. ఈ రెండు కారణాల వల్ల నేను నీకు దీన్ని అందిస్తున్నాను అనేటటువంటిది చెప్తున్నారు. ఈ సఖ అనేటటువంటి మాట మనం చూసినట్లయితే ఎక్కడ ఉంది ఈ సఖ అంటే? ద్వా సుపర్ణ శైజా సఖాయ. ముండకోపనిషత్తులో సఖ అనేటటువంటి పదం చాలా విలువైనటువంటి ఒక విషయాన్ని మనకు తెలియచేసేటటువంటిది. అది ద్వా సుపర్ణ శైజా సఖాయ. ద్వా సుపర్ణ శైజా సఖాయ అనేటటువంటి ఆ మంత్రంలో ఏం చెప్తున్నారంటే మనకు ఒక చిన్న కథ చెప్తున్నారు. ఏం కథ చెప్తున్నారు? ఒక పిప్పల వృక్షం ఉందట. ఆ పిప్పల వృక్షం పైన రెండు పక్షులు ఉన్నాయట. పైన ఒక పక్షి ఉంది, కింద ఒక పక్షి ఉంది. ఈ కింద పక్షి ఆ కాయలు తింటూ, కొన్ని తీపి కాయలు ఉన్నాయి, కొన్ని చేదు కాయలు ఉన్నాయి, కొన్ని వగరు కాయలు ఉన్నాయి. ఈ కాయలు తింటూ ఇది
ఒక్కొక్కసారి సుఖంగా ఉన్నాను, ఒక్కొక్కసారి దుఃఖంగా ఉన్నాను అని అనుకుంటూ బాధలు పడుతూ ఉందట. జీవితం ఇలాగ గడిచిపోతుంది ఈ పక్షికి. ఎప్పుడన్నా ఇట్లా పైకి తిరిగి చూస్తే పైన ఒక పక్షి కనపడుతుంది. ఆ వృక్షం మీద ఈ రెండే పక్షులు ఉన్నాయి. పైన ఒక పక్షి, కింద ఒక పక్షి. ఈ కింద పక్షి ఈ కాయలు తినటంలో ఇది ఎప్పుడూ కూడా నిమగ్నమై ఈ బాధలు పడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడో ఈ బాధలు పడలేక ఒక్కసారి పైకి చూస్తే పైపక్షి ఏ బాధ లేకుండా నిశ్చలంగా అలాగా శాంతిగా కనపడుతూ ఉంటుందట. ఏంటిది ఈ పక్షి ఇలాగా ఉంది, నేనెందుకు ఇలా ఉన్నాను అని ఈ పక్షికి కాస్త ఆలోచన కలిగి నెమ్మదిగా 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 పైపక్షి వైపు వెళుతూ ఉంటే ఆ పైపక్షి ఇంకా దగదగ మెరిసిపోతూ ఉందట. చాలా నిశ్చలంగా ఉందట, చాలా శాంతిగా ఉందట. ఇది పైకి వెళ్ళేటప్పటికి ఏమైంది అంటే అక్కడ రెండు పక్షులు లేనే లేవు, ఉన్నది ఒకే పక్షి. ఇది ఒక అద్భుతమైనటువంటి కథ. ఉపనిషత్తులు అందించినటువంటి ఎన్నో కథలలో ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి విశిష్టమైనటువంటి కథ అన్నమాట. ఎవరు ఈ కింద పక్షి, ఎవరు ఆ పై పక్షి? ఈ కింద పక్షే జీవుడు. ఆ పై పక్షి ఎవరు? ఆత్మ లేదా పరమాత్మ. ఆత్మ లేదా పరమాత్మ, జీవాత్మ పరమాత్మ, జీవుడు దేవుడు అనుకోపోని. ఈ రెండు కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుంది? సకులేనట, ఎప్పుడూ కలిసే ఉన్నారట. ఇక్కడ మనం వీటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో ఒక మంచి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఏమిటి అంటే ఎప్పుడూ విడిపోలేదు, విడిపోయే వాళ్ళని సకులు అనరు. అలాగే ఇక్కడ ఈ జీవుడు పరమాత్మకు, అంతర్యామికి ఎప్పుడూ కూడా విడిపోలేదు, ఎప్పుడూ కూడా కలిసే ఉన్నారు. లోపల ఉన్నటువంటి పరమాత్మ లేకుండా ఈ జీవుడు ఎక్కడ ఉన్నాడు? ఉండటానికి అసలు ఆస్కారం ఏది? అసలు జీవుడు పరమాత్మ లేకుండా ఉండటానికి అసలు ఆస్కారమే లేదు కదా. అసలు ఎవరు ఈ జీవుడు? ఎవరు? మనస్సు మీద ప్రతిబింబిస్తున్నటువంటి ఆత్మ చైతన్యమే కదా ఈ జీవుడు అంటే. మనస్సు పరమాత్మ యొక్క ప్రకాశము, మనస్సు మీద పడుతున్నటువంటి ఆ ప్రతిబింబము, మనస్సు మీద పడుతున్నటువంటి ప్రతిబింబమే కదా జీవుడు అంటే. పరమాత్మ లేకుండా ఈ జీవుడు ఎక్కడున్నాడు? ఎక్కడా లేనే లేడు. అంటే ఏంటి? పరమాత్మ, జీవాత్మ అని నేను జీవాత్మను లేదా నేను జీవుణ్ణి లేదా నేను దేహము అనుకుంటున్నటువంటి వీడు ఎప్పుడూ కూడా కలిసే ఉన్నారు. అసలు ఎప్పుడూ కూడా విడిపోనే లేదు. అందుకని ఏమన్నారు అంటే సఖా అన్నారు. అంటే ఇప్పుడు ఈ బోధ చేస్తున్నది ఎవరు? నిజానికి అంతర్యామి, ఆ తండ్రి, సర్వవ్యాపకుడైనటువంటి ఆ తండ్రి. ఆ తండ్రి బోధ చేస్తున్నారు. మనం సకులమే అని అంటున్నారు అన్నమాట. అక్కడ కేవలము బయట కృష్ణుడు, అర్జునుడు, సకులు అనేటటువంటిది కాదు ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది. దీన్ని లోతుగా ఆలోచన చేసుకున్నట్లయితే మనకు ఈ అధ్యాయంలో ఇంకా మనం ఏది గ్రహించాలో అది గ్రహించడానికి వీలవుతుందన్నమాట. వాళ్ళిద్దరూ కూడా సకులే, కృష్ణార్జునులు, నరనారాయణులు అంటారు వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరూ సకులే. ఇక్కడ ఈ ఉద్దేశం అర్థం చేసుకోవాలి. అయితే ఏమైంది?
ఇది మనం గుర్తించటం లేదు. ఏది గుర్తించటం లేదు? అంతర్యామి అయిన ఆ తండ్రి మనకు ఇంత దగ్గరగా ఉన్నాడు అని గుర్తించటం లేదు. ఆ పైపక్షి పరమాత్మే అని కింద పక్షి గుర్తించటం లేదు. ఆ పైపక్షి ఆత్మ అని కింద పక్షి గుర్తించటం లేదు. గుర్తించక ఏమవుతుంది? పైకి తిరిగి చూడటం లేదు. ఆ పక్షిని చేరాలి అని కోరుకోవటం లేదు. ఆ పక్షిని చేరటానికి ప్రయత్నం చేస్తే అక్కడ రెండు పక్షులు లేవు, ఉన్నది ఒక్కటే, మామేకం శరణం రోజా. ఇక్కడే తిరిగి ఈ కాయలు తింటూ, ఈ బాధలు పడుతూ, ఈ దుఃఖాన్ని అనుభవించుకుంటూ, ఇలాగే ఈ జనన మరణ చక్రంలో ఇది పడి నలుగుతూ ఉంది. ఏదో యాదృచ్ఛికంగా అలా చూస్తే ఒక్కసారి ఏంటింత ఈ ప్రశాంతత ఏమిటి, ఈ శాంతి ఏమిటి, ఇది ఎవరిది, నేనెందుకు ఎప్పుడు ఇలా ఉండలేకపోతున్నాను, ఈ శాంతి నేను పొందాలి కదా, నేనెందుకు ఇంత కల్లోలంగా ఉన్నాను, ఎందుకు నాకు ఈ అలజడి, ఎందుకు ఈ అశాంతి, ఎందుకు ఈ దుఃఖము? ఇది కాదు. నేను ఆ పైపక్షిలాగా ఉండాలి, ఆ పైపక్షిని చేరుకోవాలి, దాంతో ఏకమవ్వాలి అనుకున్నప్పుడు వెళితే ఏకమవటానికి రెండు లేవు, ఉన్నది ఒక్కటే అనేది తెలుసుకోవటానికి వీలవుతుంది. ఇక్కడ కూడా తర్వాత భక్తి అన్న మాట మాట్లాడారు. భక్తి అంటే ఏమిటి? విడిపోకుండా ఉండటమే. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? భగవంతుడు నాకు వేరుగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అని అనుకుంటున్నాం. అది విభక్తి అనబడుతుంది. విడిపోయాము అనుకుంటున్నాము. సకులము అని అనుకోవటం లేదు. కలిసే ఉన్నాము ఈ దేహంలో, అది సకులు అంటే. కలిసే ఉన్నాము అనేది అర్థం కావటం లేదు. ఇంకొక విషయం కూడా అర్థం కావటం లేదు. ఏది అర్థం కావటం లేదు? ఆయనకు అసలు దూరంగా ఉన్నాము అనుకుంటున్నారు, ఆయనతో విడిపోయాము అనుకుంటున్నారు, ఆయన్ని చేరుకోవటానికి ఎంతో కష్టపడాలి అని అనుకుంటున్నారు. కానీ అది సరైనది కాదు. ఏది సరైనటువంటిది? నీవు భక్తుడవే, ఇప్పుడు విభక్తుడవు కాదు. నువ్వు నాతో విడిపోయి లేవు, నువ్వు అనుకుంటున్నావు. అది అజ్ఞానం అంటే. నువ్వు అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? నేను దేహము అనుకుంటున్నావు, నేను జీవుడను అనుకుంటున్నావు. అది నీ అజ్ఞానము. నువ్వు దేహము కాదు, నువ్వు జీవుడవు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవు. నువ్వు నేను ఏకంగానే ఉన్నాము, మనం రెండుగా లేము. ఈ భావన ఏదైతే ఉందో ఇది భక్తి అనబడుతుంది. అలా కాకుండా ఆయనకు నేను వేరుగా ఉన్నాను అనే ఆలోచన విభక్తి అనబడుతుంది. నీవు నాకు భక్తుడవు కాబట్టి, నీవు నాకు సకుడవు కాబట్టి, మనిద్దరము కలిసిమెలిసే ఉన్నాము కాబట్టి, మనం ఎప్పుడూ విడిపోలేదు కాబట్టి, ఇదిగో ఈ వృక్షంలో నేను పైపక్షిగా, నీవు కింద పక్షిగా ఉన్నాము కాబట్టి నీకు ఈ రహస్యాన్ని నేను చెప్తున్నాను. నువ్వు కింద పక్షిలాగా ఉండి ఈ కాయలు తింటూ, ఈ పిప్పల వృక్షం మీద ఈ కాయలు తింటూ, ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ, అప్పుడప్పుడు వచ్చే ఈ సుఖానికి ఆశపడి నువ్వు ఈ జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉన్నావు కాబట్టి, నా వైపు దృష్టి సారించి నేను నీవు ఒక్కటే అని తెలుసుకోవటానికి కావలసినటువంటి ఈ సనాతనమైనటువంటి ఈ యోగాన్ని నీకు నేను తెలియచేస్తున్నాను అనేటటువంటిది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇదంతా అద్భుతమైనటువంటి విషయం అన్నది మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇప్పుడు అర్జునుడికి సందేహం వచ్చింది. సరే, ఇదంతా మీరు చెప్పింది బాగానే ఉంది, అయితే నాకు ఇక్కడ అర్థం కానటువంటి ఒక విషయం ఉంది. ఇది సనాతనమైంది, అవ్యయమైంది, తర్వాత ఉత్తమమైంది, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. ముందు మీరేం చెప్పారు?
నేను దీన్ని సూర్యుడికి చెప్పాను, మునుపెన్నడో సూర్యుడికి చెప్పాను అంటున్నారు. మీరెప్పుడు పుట్టారు? నా ముందు పుట్టారు, నాకు కాస్త ముందు పుట్టారు. అలాంటి మీరు ఏమిటి సూర్యుడికి చెప్పటం ఏమిటి? ఇది నేను ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి? నేను మిమ్మల్ని అర్థించాను. శిష్యస్తేహం షాదిమాం త్వం ప్రపన్నం అని నేను శరణు వేడుతున్నాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి నా కార్పణ్య దోషం ఏదైతే ఉందో ఆ దోషం నుండి నన్ను బయటపడవేయండి అని నేను అర్థించాను కదా మిమ్మల్ని. అర్థించినందుకు మీరేమిటి నన్ను ఇలాగా తయారు చేస్తున్నారు? ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి అసలు? సూర్యుడు ఏనాటి వాడు, మీరు ఏనాటి వాళ్ళు? ఈ యుగంలో వాళ్ళే కదా మీరు. ఈ ద్వాపర యుగంలో మన కళ్ళ ముందే త్రేతాయుగం గడిచిపోయింది కదా. మరి అలాంటిది ఈ యుగంలో వాళ్ళు మీరు సూర్యుడికి ఎలా చెప్పారు? ఇది నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటున్నాడు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తత్ విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవానితి. సూర్యుడు ఏనాటివాడు? అతి ప్రాచీనమైనటువంటి వాడు. మీరు ఇప్పుడు వాళ్ళు, ఈ యుగంలో వాళ్ళు. ఈ యోగాన్ని ఆయనకు చెప్పాను అంటున్నారు. ఇది నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నది అడుగుతున్నాడు ఇక్కడ. ఇది సత్శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణం. కథం విజానీయం, నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటున్నాడు. మామూలుగా అయితే ఏమంటారో తెలుసా? సరేలే, నువ్వు సూర్యుడికి చెప్పావు, బాగుంది, చెప్పు, ఇంకా చెప్పు. వినేవాడిని నేను ఒకడిని ఉన్నాను కదా, నువ్వు చెప్పు నాయనా అంటారు. అంతే కదా ఈ లోకంలో జరిగేది. కానీ ఇక్కడ అర్జునుడు సత్శిష్యుడై ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు చెప్పారు, ఇది నాకు అర్థం కావటం లేదు, ఇది అర్థం చేసుకోవాలని నాకుంది. మీరు అబద్ధం చెబుతున్నారని నేను అనుకోవటం లేదు. ఈ మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. మీరు అబద్ధం చెబుతున్నారని నేను అనుకోవటం లేదు, మీరు చెప్పేది యథార్థమే. కాకపోతే ఇక్కడ ఇంత దూరం ఉంది, దీన్ని ఎలా నేను అర్థం చేసుకోవాలో తెలవటం లేదు. ఆ రహస్యం కూడా మీరు నాకు చెప్పినట్లయితే నాకు ఇంకా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎంత చక్కగా అడిగాడు చూడండి. ఇది మరి ఇప్పుడు మాట్లాడాలి ఆయన. ఏం మాట్లాడుతున్నారు? శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకు నాకు కూడా అనేక జన్మలు గడిచిపోయినాయ్యా. మనమిద్దరము కూడా ఇంతకుముందు ఎప్పటి నుండో ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉండి ఇదిగో ఇప్పుడు ఇట్లా కృష్ణార్జునులాగా ఉన్నామయ్యా. అయితే ఆ గతించిన ఆ జన్మలన్నీ కూడా నీకు తెలవదు, కానీ అవి నాకు తెలుసు. నేను వాటన్నిటి గురించి ఎరిగి ఉన్నాను. నేను ఎరుగుదును, నీకు తెలవదు. నీకు తెలవదు కాబట్టి నువ్వేమంటున్నావు? సూర్యుడికి నువ్వెలా చెప్పావు అంటున్నావు. నేను అప్పటి నుండి ఉన్నాను, అనాదిగా ఉన్నాను. అనాదిగా నువ్వు ఉన్నావు,
నేను ఉన్నాను. మళ్ళీ నువ్వేమనుకుంటావంటే నేనే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను నీకు చెప్పాను, సాంఖ్యయోగంలోనే చెప్పాను. ఏమని చెప్పాను? నత్వేవాహం అని. నువ్వు, నేను, ఈ రాజులు మనందరము కూడా ఒకప్పుడు ఉండకపోవటము అన్నది లేదు. అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, మరిప్పుడు కూడా ఉంటాము. 3 కాలాల్లోనూ కూడా నువ్వు, నేను, ఈ రాజులు ఎప్పుడూ ఉంటాము అని నేను చెప్పాను. నువ్వు గుర్తు చేసుకో ఒక్కసారి. అయితే అంతకుముందు గడిచిపోయినటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో ఆ జన్మలు నీకు తెలవదు, కానీ నాకు తెలుసు. అంటే మనం ఎప్పుడూ ఉంటాం కాబట్టి సూర్యుడికి నేను చెప్పటానికి అవకాశం నాకు ఉంది. ఈ విషయం నేను నీకు ముందే చెప్పాను. మనం ఎప్పుడు కూడా ఉండేవాళ్ళమే, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకపోయేవాళ్ళము కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకపోయేవాళ్ళము కాదు, మనం ఎప్పుడు ఉండేవాళ్ళమే. కాబట్టి నీకు తెలవటం లేదు, నాకు తెలుస్తుంది. నేను చెప్పాను, ఇది నువ్వు అర్థం చేసుకో. ఇది మనకు ఇక్కడ ఈ విధంగా చెప్పారు. తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ జన్మ అన్న మాట మాట్లాడారు. నాకు నీకు అనేక జన్మలు గడిచిపోయినాయి అన్నది. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. పరమాత్మ కూడా జన్మలు తీసుకుంటాడా? మళ్ళా జన్మ పుడుతూ చనిపోతూ మనందరమీ ఇప్పుడు దేనికి మనం ఈ ప్రయత్నం అంతాను? అసలు ఇక్కడ కూర్చుని ఈ బోధ మనం ఎందుకు వింటున్నాము అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవటానికి వింటున్నాం. ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే, నాకు నీకు అనేక జన్మలు గడిచిపోయినాయి, అయితే నీకు తెలవదు కానీ నాకు తెలుసు అంటున్నారు. అంటే నీకు తెలిసి అన్ని జన్మలు నువ్వు అనుభవిస్తూ అలా ఉన్నావా? ఆ సుఖదుఖాలు అనుభవించుకుంటూ అలా ఉన్నావా అనేది ఇప్పుడు మనకు వచ్చే ఆలోచన. మరి దీనికి సమాధానం ఆయన ఏం చెప్తారో వచ్చే వారం మనం తెలుసుకుందాం. సరేనా? జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో